నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ₹1 ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ పిఎఫ్ డిపాజిట్స్తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు పిఆర్సీలు ఇస్తూ బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక 90 పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ను ఎంఈడీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇవాళ మీరు ఆర్టీసీ గురించి ముసలికన్నీరు కాల్చి రేపు చలో బస్సు భవన్ పెట్టినారు. అడుగుతారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రని 65 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సీఎం కేసీఆర్ గారి స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే, ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన ఛార్జీల పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే ఇవాళ ఇది పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ మీద రాబోయే 2800 ఈవీ బస్సులకు సంబంధించి ఒక ఛార్జింగ్ స్టేషన్లను బస్ డిపోలు ఏర్పాటు చేయడం, దీని మీద కూడా రాతాంతం చేస్తారు. ఇప్పుడు 500 జేబీఎం 500 ఎలక్ట్రోకు సంబంధించిన ఈవీ బస్సుల అగ్రిమెంట్ అప్పుడే జరిగింది. దాని ప్రకారంగా కొన్ని బస్ స్టాండ్లల్లో బస్ డిపోలల్లో ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంటే అయ్యో ఎటు పోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటూనే ప్రయాణికుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితులలో, ఆక్యుపెన్సీ రేటు పెరిగిన పరిస్థితులలో పబ్లిక్ డిమాండ్ ఇవాళ ఎమ్మెల్యేస్ గతంలో బస్సు వేయమని అడిగే పరిస్థితి లేకుంటే ఇవాళ ఆర్టీసీ బస్సులు వేయమని డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో పాడుబడి పేరు బస్టాండ్లకు సంబంధించి ఇప్పటికే గతంలో 200 కోట్లు, మళ్ళా నిన్న ఒక వారం 15 రోజుల కింద 100 కోట్ల పైన మరి నిధులు కేటాయించి బస్టాండ్లతో సహా అన్నింటినీ పునర్వ్యవస్థీకరించే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామం తప్ప ప్రజల మీద భారం మోపాలని కాదు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తుంది. ఆలోచన చేయాలి. ఇటువంటి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇటువంటి ఆలోచన చేస్తున్న తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంక్షేమానికి, ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో పాటుగా కార్మికుల సంక్షేమము, అదేవిధంగా ప్రయాణికుల యొక్క సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు అనే మాటను మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ, రేపు తలపెట్టినటువంటి చలో బస్ భవన్ అనవసరమైనటువంటి రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆర్టీసీ ప్రయాణికులుగా ప్రజలు, సిబ్బంది అందరూ గమనించి వాళ్ళ రాజకీయమైనటువంటి కోణం, రాజకీయ దురుద్దేశాన్ని, ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో అన్ని ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. 2 సంవత్సరాలుగా దానిపై అనేక సమీక్షలు చేసి దానికి ఉన్నటువంటి తాకత్కు మించి ఆదాయం వస్తూ ఉంది కాబట్టే దానికి బహిరంగ వేలం ద్వారా దానికి సంబంధించి ఏదో రహస్యంగా చేసిందా పబ్లిక్ డొమైన్లో చేసిన దాని ప్రకారంగా జరిగింది. అది ఆర్టీసీకి వచ్చే నష్టంలో ₹1 కూడా, ఆర్టీసీకి వచ్చే లాభంలో ఎక్కడ కూడా ₹1 నష్టం జరగకుండా ఇంకా ఎక్కువగా లాభం వచ్చే విధంగా మాత్రమే దానికి సంబంధించినటువంటి వేలం పాటలో మినిమం అంతకంటే ఎక్కువనే ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రతిదీ రాజకీయం చేసేటువంటి పరిస్థితులలో ఇవాళ నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. ఆనాడు ఆర్టీసీ సమ్మె చేసే సందర్భంలో 48,000 మంది ఒక్క వెయిటర్ వచ్చేసిన స్టేట్మెంట్ కేసీఆర్ది. ఎవరిని డ్యూటీలోకి తీసుకోమని బెదిరించి రక్తం దాగి
అనేక మంది చావుకు కారణమైనటువంటి వాళ్ళు ఇలా ముసలి కన్నీరు గారుతా ఉన్నారు. చూడండి, ఆర్టీసీకి ఇగో ప్రభుత్వంలో విలీనం అసాధ్యం, ఇక చర్చలు జరపం, ఆర్టీసీలో మిగిలింది 1200 మంది లోపే, అందరినీ తొలగించినట్టే, వారిని తిరిగి తీసుకోం, కొత్త వారిని నియమిస్తాం అని ఇన్నిసార్లు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ పరిస్థితి. నిరసనలు, కన్నీళ్లు, అరెస్టులు, ఈ 2 నెలల లెక్క నన్ను ఒక పరిస్థితి వచ్చిందా? సమ్మెకు కూడా వాళ్ళకి సంబంధించి మేము సానుకూలంగా చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరిస్తూ అన్ని కారుణ్య నియామకాలు కావచ్చు, నూతన నియామకాలు కావచ్చు, నూతన బస్సులు కావచ్చు, బస్టాండ్ల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, 2 కొత్త డిపోలు కావచ్చు, కొత్త బస్టాండ్ల నిర్మాణం కావచ్చు. ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలలో ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య యత్నం, 90% గాయాలు, చావు బతుకుల్లో 2 ఆర్టీసీ కార్మికుల బలిదానం, డ్రైవర్ ఆత్మహత్య, ఇదంతా మీ పాపమే. ఇవాళ ఎక్కడ కూడా 2023 డిసెంబర్ 7 నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 9 నాడు శాసనసభలో కార్యక్రమం తీసుకున్న నాటి నుంచి ఎవరైనా ఎక్కడైనా ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా మేము కుటుంబ సభ్యులుగా, ఆర్టీసీ మా కుటుంబం, ఈ ప్రభుత్వంలో అంతర్భాగం అనేటువంటి విధంగా, ఎందుకంటే నాకైతే ప్రత్యేకించి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నహి చలేగా బస్ కపయ్యా నహి చలేగా అని నినదించినటువంటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రవాణా శాఖ మంత్రిగా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, యావత్ కేబినెట్ వాళ్ళ సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడున్నాం. ప్రయాణికుల సౌకర్యానికి కట్టుబడున్నాం. ఆర్టీసీ పరిరక్షణ సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ మేము ఆర్టీసీని నడపడం అసాధ్యం. ది ఆల్ స్టేట్మెంట్ బై ఆనరేబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ గవర్నమెంట్. ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రకటనలు ఇవాళ నేను రాసినవి కాదు, ఇవన్నీ నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి ఆనాటి ప్రభుత్వ సారథులు ఏ ముఖం పెట్టుకొని చంపిన వాడే మళ్ళీ ఏడుస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. బలి తీసుకున్న వాడే ముసలి కన్నీరు గారుతున్నట్టున్నది. అందుకే మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, మీరు అటువంటి ప్రయత్నాన్ని మానుకొని ఆర్టీసీ పట్ల ఎంత మాట్లాడుకుంటే అంత మీ గౌరవం పెరుగుతుందనే మాట మనం చేస్తాం. ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 20 రూపాయలు టికెట్ ఉండే, ఇవాళ 30 రూపాయలు చేసిండు. ఇవాళ కామారెడ్డికో, సిద్దిపేటకో, వరంగల్కో, మహబూబ్ నగర్కో, నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్, త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు. ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా, అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు, మెట్రో ఎక్కాలని కుట్ర. మెట్రో పేరు మీద ఉన్న 250 ఎకరాలు అమ్ముక దొబ్బాలి, కమిషన్లు దొబ్బాలి, తన అనుయాయులకు కట్టబెట్టాలి. ఇక మెట్రోను ఆగం చేస్తావు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు, కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు, సిసిఎస్ డబ్బులు రావడం లేదు, కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపింది, జీవో ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకదో పెట్టట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇలా కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు
కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు, ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లను ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్, ఉప్పల్ వర్క్షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్షాప్లేమో అమ్మకదొప్పుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నావు. నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్నవా రేవంత్ రెడ్డి? ఒక్క రిక్రూట్మెంట్ చేసిన రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది. 9000 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదబెడుతున్నాడు, అమ్ముకదొబ్బుతున్నాడు. ఇదేనా నువ్వు ఆర్టీసీ పట్ల నీ చిత్తశుద్ధి? ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఇలా కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు. దానివల్ల సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఇవాళ కార్గోను కూడా రేవంత్ రెడ్డి కన్నుబడ్డది. ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు. అడ్డికి పావు షేర్కు ఇవాళ ఆ కార్గోను అమ్మకదొప్పి ప్రైవేట్ వాళ్ళ చేతులపరం చేస్తూ ఉన్నాడు. అంటే ఆర్టీసీకి లాభాలు రావడం, ఆర్టీసీ బాగుపడడం, ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్లో 1500 కోట్లు పెట్టి 1500 కోట్లు గ్రాంట్గా మేము ఆర్టీసీకి ఇచ్చాం. ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయొద్దు, పేదల నడ్డీ విరిచొద్దు. నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేయి. ప్రజాస్వామ్యంలో అరెస్టులకు తావు లేదు. నిరసన అనేది ప్రజాస్వామ్యం, ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు, మాటల్లో రాజ్యాంగ రక్షణ. రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది, కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి. నీ 6 గ్యారెంటీలు ఏడబైంది, నీ 7వ గ్యారెంటీ ఏడబైంది. ఇవాళటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇదని మొదటిసారా? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టు చేయడం, మమ్మల్ని హౌస్ అరెస్టు చేయడం, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మా ఇళ్ల మీద దాడులు చేసుడు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు, ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ, పండగల పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 10 ఏళ్లలో ఆర్టీసీకి 9000 కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా. నువ్వేమిచ్చినావో చెప్పు. రూపాయి ఇచ్చినావా? నువ్వు రూపాయి ఇయ్యలే. మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు 4 నెలలు బాకీ పడ్డాయి. నువ్వు నన్ను కాదయ్యా పొన్నం ప్రభాకర్ నువ్వు అడగాల్సింది. నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ, నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ను, నన్ను కాదు. మేము 9000 కోట్లు ఇచ్చినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కొత్త బస్సులు కొన్నాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు. నీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే, ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అమ్ముకదొప్పుతున్నాడు. మియాపూర్ వర్క్షాప్ను
అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ ను అడ్డికి పావు షేర్ ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు. నీకు కార్మికుల మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్షాప్ లో ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాకర్. ఇంకెంత పెంచుతావు నాయన? ఇప్పటికే 5 సార్లు పెంచినావు. ఏదో ఒక ముసుగు, రౌండ్ ఫిగర్ అని ఒకసారి, టోల్ గేట్ అని ఒకసారి, పండుగలని ఒకసారి, బస్ పాస్లని ఒకసారి, సిటీ బస్సులని ఒకసారి, ఎలక్ట్రిక్ బస్సులని సర్ఛార్జ్ అని ఒకసారి. ఎన్నిసార్లు పెంచుతావు? వెనకట 3 పైసలు 5 పైసలు పెంచితేనే పెద్ద పోరాటాలు జరిగేది. నువ్వు ఒకటేసారి డబుల్ చేస్తున్నావు. అంటే ఇదేందా? మహిళలకు ఫ్రీ అంటావు, పిల్లల మీద, పిల్లల బస్ పాస్ల మీద, మగవాళ్ళ మీద డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ? ఇంటి సంసారంలో ఉండే పైసలు గవే కదా. ఈ చేయితో ఇస్తున్నావు, ఆ చేయితో గుంస్తున్నావు. తేడా ఏమున్నది? ఎడమ చేయితో ఇచ్చినావు, కుడి చేయితో గుంస్తున్నావు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం. ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కే, ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం. ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం, ఉధృతం చేస్తాం.